స్విమ్మింగ్ రాదని చెప్తే ఈయన మొత్తం ఆడుకుంటున్నాడు. బోర్డుని అటు ఇటు అంటాడు. పడేస్తాడో ఏమో. దాంట్లో ఏం ఫిషెస్ లేకుండే, సో దీంట్లో చేంజ్ అయినాము. మార్కెట్ వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చి వి గాట్ అవర్ టికెట్స్. సో ఇప్పుడు వెళ్దాము, బోటింగ్ చేసి ఫస్ట్, తర్వాత షాప్స్ అన్ని చూద్దాము. ఎంట్రన్స్ ఎటు सर इंडियन फूड मालगुंडी रेस्टोरेंट है ना, डोसा इडली बिरयानी ఇక్కడ కూడా ఇండియన్ ఫుడ్ ఉంది చూడు, మసాజ్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఏ ఫిష్ స్పా ఉంది, ట్రై చేద్దామా? పెయింటింగ్స్, బోటింగ్ ఇట్లా చేస్తున్నారు, రోలింగ్ బోట్. ఎటు బోటింగ్ది? జ్యూసెస్, మ్యాంగోస్, ఫుడ్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా ఉంది ఫిష్ స్పా. ఎంత అని చెప్పింది ఇందాకమ్మా? షాపింగ్ మాల్స్, జ్యూసెస్. ఫస్ట్ మనం బోటింగ్ చేసేసి వచ్చి తర్వాత ఈ షాప్స్ అన్ని తిరుగుతాము. పియర్ ఉందిగా బోర్డు. ఇట్లాంటి బ్యాగ్ కొనుక్కోవాలి ఒకటి, థాయిలాండ్ బ్యాగ్. ఇక్కడ ఎలిఫెంట్స్, ఇక్కడ ఎంత ఉన్నాయో. చూద్దాం పోయి మనం. రెస్టారెంట్ సెక్షన్ అనుకుంటా. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది, మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఇటు సైడ్ ఉంది మళ్ళీ ఇక్కడ. సో మనది వన్ వే టికెటే కదా, మరి అక్కడ డ్రాప్ చేసేస్తాడేమో, మనకి వెనక్కి తీసుకురాడేమో. యా చాలా మంది ఎక్కిరు. చూసారా వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో. ఫస్ట్ మురికి నీళ్ళు. అటు ఇటు కదలద్దట, అటు ఇటు కదిలితే ఇటు కదిలితే అటు పడేటట్టుంది ఇది. కానీ మస్తు హ్యూమిడిటీ ఉంది ఈరోజు, దారుణంగా ఉంది. ఈ పటాయి వచ్చిన 3-4 డేస్లో ఈరోజే ఇంత హ్యూమిడిటీ చూద్దాం. బాగుంది వెదర్ అనుకుంటే ఈరోజు దోలు తీరుస్తుంది. మనం ఇంకా అక్కడ లోపలికి వెళ్తున్నాము, అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. సో బోట్లో షాప్స్ దగ్గరికి వెళ్తాం మనం. స్మెల్ ఏం లేదు, వాటర్ చూడడానికి డర్టీ అనిపిస్తున్నాయి. స్మెల్ అయితే ఏం లేదు. ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ మార్కెట్ అనుకుంటా. వచ్చినా ఇంకా లోపల షాప్స్ కాడికి. మనం ముందెళ్ళేది యాక్చువల్గా దీనికి మాన్యువల్ బోట్ కాదు, అది మిషన్ బోట్. మనం వెళ్ళేది మాన్యువల్ బోట్.
మసాజ్ M&N మసాజ్ అట. M&N ఫ్యామిలీ M&N మసాజ్ ఇక్కడికి వచ్చి మసాజ్ చేయించుకోండి అందరూ. నిన్న నేను అలాంటిది ఒక షర్ట్ తీసుకున్నా, ఇక్కడ చాలా ఉన్నాయి. రేపు కొనుక్కుంది వచ్చి. ఇట్లాంటివి కొనుక్కోవాలి. డిఫరెంట్ ప్రింటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఏమన్నా చిన్నవి జస్ట్ ఫర్ సావెనీర్ లాగా ఒకటి. minutes బోట్ రైడ్ అట. జస్ట్ బోట్ రైడ్కి అండ్ దీంట్లో వాకింగ్ చేయడానికి మేము క్లూక్లో బుక్ చేసుకున్నాము. క్లూక్లో అయితే పర్ పర్సన్ 300 పడ్డది. కానీ ఇక్కడ బయట ఏజెన్సీలు అడిగినా, బ్రోకర్స్ ఎవరు అడిగినా 800 పర్ పర్సన్ చెప్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను వచ్చారట, సో వాళ్ళు డైరెక్ట్ తీసుకున్నారు టికెట్స్, వాళ్ళకి 400 పడ్డది. సో నాకైతే అన్నింటిలో బెస్ట్ క్లూక్ అనిపించింది. క్లూక్లో ట్రై చేయండి టికెట్స్. అట్లా అన్ని టికెట్స్ క్లూక్లో ట్రై చేయమని చెప్పట్లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంది. నేను అన్ని తర్వాత ఒక వీడియో చేసి చెప్తాను మీకు ఏది ఎక్కడ తీసుకుంటే బెటర్ అన్నది. మా ఎక్స్పీరియన్సెస్ బట్టి చెప్తాము. నాకు స్విమ్మింగ్ రాదని చెప్తే ఈయన మొత్తం ఆడుకుంటున్నాడు. బోర్డుని అటు ఇటు అంటాడు, పడేస్తాడో ఏమో. ఫిఫ్టీన్ మీటర్స్ లోపలికి ఉందండి. 5 మీటర్స్ డెప్త్ ఉందట, అంటే 15 feet హై లోపలికి కదా ఆల్మోస్ట్. అయినా కూడా రాదు అంత లోపలికి. ఏడపోతే ఏడొస్తాం బయటికి స్విమ్మింగ్ రాకపోతే. టూరిజం స్పాట్కి పోయిన వీళ్ళ బిజినెస్ అయితే బాగుంది. అక్కడక్కడ మనకు తెలియకుండా మంచిగా ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు. బయటకు వచ్చేసరికి మంచిగా ఫోటోలు పెట్టి ఫ్రేములలో ఫోటోలు పెట్టి ఫోటోలు అమ్ముతున్నారు. అవి చూస్తే మనకి మన ఫోన్లలో ఫోటోలు మంచిగా రావట్లేదు కాబట్టి సరే ఈ ఫోటోలు అన్నా గుర్తుంటాయి కదా అని చెప్పి ఫోటోలు కొనుక్కుంటున్నాము. ఇలా బిజినెస్ అయితే మస్తు ఉంది, సూపర్ ఉంది. ఒక్కొక్క ఫోటో మళ్ళీ 100 baht 200 baht. ఈ బిజినెస్ మనలు కూడా పెట్టాలి ఇండియాలో. ఫోటోగ్రాఫర్ని పెట్టి అసలు వెంటనే ఫోటో టింగ్ అని వస్తున్నాయి. ఇట్లా 2 bracelets తీసుకున్నాను. ఇంకేం బాగున్నాయి. హ్యాండ్ మేడా? ఒక్కొక్కటి 100 అంటే 2 months కాదు మరి. అంటే లెట్స్ సే వి డూయింగ్ ఫిష్ స్పా నౌ. ఫిష్ స్పా చేయించుకుందాం. అన్లిమిటెడ్, ఎంతసేపు అయినా కూర్చోవచ్చట. కానీ మనం వెళ్ళాలి. ఓకే ఇచ్చేసరా. సో నితిన్ మనీ పే చేసి వస్తాడు, మనం పోయి కూర్చొని ఎంజాయ్ చేద్దాము. చేయడం మానేసి ఫిష్ స్పా చేయించుకుంటున్నాం ఇద్దరం కూర్చొని. ఎట్లాగో ఇక్కడ అన్ని రేట్లు బాగానే ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ టు షాప్ అవుట్ సైడ్. నితిన్ ఆ రెడ్ టాప్ బాగుంది, అడుగుదాం పోయేటప్పుడు. మ్యానిక్విన్ కేసుని చూడు ఎట్లుంది. ఇటు అక్కడ రెడ్ టాప్. How is it? Tickle. ఎంతసేపు ఉంటావు? కొద్దిసేపటికి ఏం అనిపించదులే. నీ దాంట్లో చాలా ఉన్నాయి, నా దాంట్లో కొన్నే ఉన్నాయి. నితిన్ కాళ్ళకైతే పట్టుకున్నాయి, అందుకే నితిన్ నీ కాళ్ళు ఎట్లా పట్టుకున్నా నాకు అన్ని లేవు. దాంట్లో అన్ని లేవు. దాంట్లో ఏం ఫిషెస్ లేకుండే, సో దీంట్లో చేంజ్ అయినాము. వావ్ చక్కలు పెడుతుంది.
ఫ్లోటింగ్ మార్కెట్ ట్రిప్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. మళ్ళీ మన కార్ డ్రైవర్ మనల్ని హోటల్లో డ్రాప్ చేసేస్తాడు, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. సో హోటల్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ నైట్ మార్కెట్ వెళ్దాము. ఇక్కడ ఆటోస్ కనపడుతున్నాయా, ఈ ఆటోస్ మేము అక్కడ నైట్ మార్కెట్లో అడిగితే 100కో 150 అన్నాడు, వీడి ఇక్కడ 350 400 చెప్తాను ఒక్కొక్కటి. ఈ వీడియోకి ఇంతే. దట్స్ ఆల్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.